వీడేంటి హాఫ్ బాయిల్ అయిన ఆమ్లెట్ లా ఫేస్ పెట్టాడు? నాన్నగారు నాన్నగారు నాన్నగారు! బాబు కార్తీక్, నేను కూర్చుని హాల్లోనే కదా నాన్న, ఏదో చైనా వాళ్ళ మీద కూర్చున్నట్టు అలా అరిచేవేంటి? మీరు ధ్యానంలో ఉన్నారనుకున్నాను. నాకేం తెలుసు మీరు పరధ్యానంలో ఉన్నారని. సర్లేండి, మేము అలా ముంబై దాకా వెళ్ళొస్తాం. ఇల్లు జాగ్రత్తగా చూసుకోండి. ఏంటి నాకు తెలియకుండా హనీమూన్ ప్లాన్ చేశారా? పని మీద లేప్పుడు ఈ పరాటకాలు ఏంటి నాన్నగారు? వెనకటికి నీలాంటి వాడు ఏం చేశాడో తెలుసా? కొత్త పిల్లాన్ని సినిమాకి తీసుకెళ్లి కార్నర్ సీట్ లో కూర్చోండ్రా అంటే చెరో కార్నర్ సీట్ లో కూర్చున్నారంట. ప్రేమించిన పిల్లని పెళ్లి చేసుకుంటావని ఆహనా పెళ్ళంటని టైటిల్ పెట్టుకుంటే పెళ్లికి బదులు డైరెక్ట్ గా షష్ఠి పూర్తి చేసుకునేలా ఉన్నావు. నేనేమైనా గాడిదైనా గడ్డి తినడానికి? పెద్ద తేడా తెలియదు కానీ ఇంతకీ ఎందుకు వెళ్తున్నారో చెప్తారా? ఏముంది, రూపురేఖలు మారాయి కదా. మారింది రూపాయి కాదు, 500, 1000 రూపాయల నోట్లు అవే మారాయి కదా. శాలరీ సరిగ్గా ఇవ్వలేకపోవచ్చు, ఇబ్బంది పడకండి స్టాఫ్ కి నచ్చ చెప్పాలి కదా. అవును, మరి పిఎం కదా. సత్యనారాయణ గారు ఇల్లు జాగ్రత్త. పద. ఏం చేయాలి? ఈ ఎపిసోడ్ లో ఏ చెట్టు కనిపించట్లేదు. హీరో కనిపించకపోతే విలన్ కి వాల్యూ లేకుండా పోతుంది. ఇప్పుడు ఎవరు హీరో? ఈ ఎపిసోడ్ ఎలా ఎంటర్టైన్ చేయాలి? ఎవరు వస్తారు? సర్లే గాని కన్నబిడ్డ కనబడంగానే నీకు దేవుడు కనిపించిండా బాబు? నిన్ను చూసిన పరేషన్లో నేను పెట్టబడేసిన అయ్యా, నన్ను క్షమించు. ఇంతకీ ఎవరు? ఏం కావాలా? బాబు 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 అడిగింది ఒక్కసారిగా 3 సార్లు ఎందుకు రిపీట్? ఎఫెక్ట్ కోసము. ఎవరు నువ్వు? అది ఆనాకాలం, కానీ ఆనలు పడతలేవు. ఎందుకు పడలేదు? నువ్వు మా బాపు కాబట్టి. ఏడిది బాపు గట్ల బిగుసుకుపోయినావు? ఇదిగో అమ్మే, కౌంటర్ డైలాగ్ లేనప్పుడు కామ్గా ఉండాలనే నేను అడిగింది. అల్లు అర్జున్ ముద్దు పేరు ఏడిది? బన్నీ కదా. అవును. అట్లనే రామ్ చరణ్ ముద్దు పేరు ఏడిది? చెర్రీ కదా. అవును. కాబట్టి నువ్వు గిట్ట మా బాపువే కదా. అమ్మాయి ఫేస్ లో ఫన్ ఉంది కదా అని కామెడియన్ అనుకోబాక. కొత్తగా ఉంది క్యారెక్టర్ అని ట్రై చేస్తున్నా. లోపల ఒరిజినల్ అట్టగా ఉందే. ఒరిజినల్ తోనే నాకు పని ఉంది బాబు. బాబు నేనే నీ బాబు అవడానికి సాత్వికం ఏదైనా ఉందా? హనుమాయిచికే దారిమా సాచంగా గుణియానికి వస్తాను నేను. ఇప్పుడు చూపిస్తాను. చూపు చూపు చూపు. ఇది రంగి. నువ్వు రంగీనే 20 ఏళ్ల క్రితము మా తండాకు వచ్చి మా యవ్వకు లేనిపోని ముచ్చట్లన్నీ చెప్పి లాస్ట్ కి ఏ అవ్వ లేకుండా చేసినావు మాకు. ఇప్పటికైనా నమ్ముతావా? ఆ రంగి బిడ్డ మంగ్లీనే నేను. మీరే బాపు ఆగు, అట్లా కూర్చుకొని పోతావు. ఇక్కడికి వచ్చే ముందు నిన్ను ఎట్లా పలకరించాలో మన ఊరి పంతుల దగ్గర పాఠం నేర్చుకొని వచ్చినా నేను. చెప్పు. దేవుడికి దండాలు. చూడు మంగ్లీ, చూస్తూనే ఉన్నాను బాపు. ముందా బాబు అని మరి ముందు ఏడన్నా నేను ఎరకన్నాను కదా. చూడు మంగ్లీ, నేనే ఈయన డమ్మిగా యాక్ట్ చేస్తున్నాను. ఆ టైంలో మనకి రావడం బాగుందా? వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని చెప్పు బాపు. ఈయన మెయిన్ లీడ్స్ ని ఒక్క సీన్ తో పక్కకి సైడ్ చేసేస్తున్నారు. అయినా వైల్డ్ కార్డ్ ఎంట్రీతో రావడానికి గేమ్ షోనా బాపు? ఏమన్నా నడుస్తున్నావు? మగ జాతికి కంట్రోల్ చేయనీకి ఆడదానికి ఆయుధం ఏం అవసరం లేదంట. అందరికి ఇష్టపడేలా ఏడ్చే గొంతు ఉంటే చాలని మా యవ్వ చెప్పింది. ఈ ఆడపిల్ల తల్లులు పిల్లల్ని పెద్ద పెద్ద చదువులు చదివించమంటే వెనకాడతారేమో గాని ఇట్లాంటివి బాగానే చెప్తారు. ఇంతకీ నువ్వు ఎందుకు వచ్చినట్టు? అదేంటి బాపు గట్ల అడుగుతున్నావు? ఇంకో అడగనా? వై హియర్ యు కమ్? ఏంటి పరాష్కమా? ఇంగ్లీషు. ఇంత వయసు వచ్చింది, ఈ వచ్చిన బిడ్డ ఇంట్లో కూర్చొని ఉంటే
క్యాలెండర్ లో డేట్ చూసి లగ్గం చేయాలన్న ఆలోచన లేదా నీకు? పెళ్లి కావాలా? చార్మినార్ కిల్లి ఏమొద్దు, పెళ్లి చేయడానికి డబ్బులు ఏమి చెప్తాయి? పైసలా? గది చాలా ఈజీ బాపు. ఈ ఫోటో తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్ లో ఇచ్చినాను అనుకో, వాళ్ళే ఇస్తారు నీకు కావాల్సినన్ని. నువ్వు ఆ పని మాత్రం చేయమాక. ఏదో కష్టపడి నీ పెళ్లి నెసేస్తాలే, ఇక్కడ వెరీ ఆలోచన మాత్రం చేయమాకు. అమ్మాయి ఏ చేతను? సిగ్గు ప్రాక్టీస్ చేస్తున్నా బాపు, పెళ్ళన్నావు కదా. అవునా, సిగ్గు ప్రాక్టీస్ చేస్తున్నావా? సరే సార్, నీ ఇష్టం వచ్చినట్టు చేయని అందరి ముందు నన్ను బాబుని మాత్రం పిలవాక. ఎందుకు బాపు? నీకు పెళ్లి కావాలా, ప్రశ్న కావాలా? పెళ్ళే. అయితే చెప్పినట్టు విను, నువ్వు నా కూతురు కాదు. కాదు బాపు, నన్ను కూతురు ఫోటో. నువ్వు నా కూతురువే, కానీ నేను చెప్పేంత వరకు నువ్వు హారిక ఫ్రెండ్ లా ఉండాలి. ఈ హారిక ఎవరున్నాడు మిట్లా? ఇప్పటికీ సగం సీన్ అయింది, ఇప్పుడు మళ్ళీ మొదలెడితే 2 సీన్లు పెరుగుతాయి. ఇక్కడి నుంచి ఓడిపోవడం అవే తెలుస్తాయి. సరే అట్లయితే పెళ్లి పెళ్ళమ్మ పెళ్ళ రాజమగులాలే, మంగళమ్మ పెళ్లి అంటే పెళ్ళ రాజమగులాలే. గడతి आई मारी हुसन भाई तारा वे सकता मेलिए हुसन भाई तारा वे सकता मेलिए हुसन भाई पुरिया गडती आई. ఎవలప్ప ఈ క్యారెక్టర్? నా కాంపిటీషన్ కాదు కదా, కొంప తీసి ఆయన మా గరుడికి ఎంత సీన్ లేదు. सकता मेलिए हुसन भाई. ఎవతువే నువ్వు? గీత గెట్ట పేసినట్టు ఉన్నావు, గేదె ముఖం దానా. ఏందే నన్ను గేదంటావు? కట్టె పుల్లకు గుడ్డ చుట్టినట్టు ఏందే నీ మొహము? నువ్వు ఏడికేంటేసినవే? ఎవలే నువ్వు? మాటలు మంచిగా అని చెప్తున్నా, ఎర్ర తోలుతో ఉంది, ఏమన్నా పట్టించుకోదులే అనుకుంటున్నావేమో. మాస్ ఊర్రా మాస్ ఇక్కడ. అసలు ఎవత్తివే నువ్వు? అడిగినో నీకల్లా ఆటోబయోగ్రఫీ ఇవ్వనీకి నేనేమన్నా సినిమా ఆఫీస్ చుట్టూ తిరిగి ఆర్టిస్ట్ అనుకుంటున్నావా? మంగ్లీ డాటర్ ఆఫ్ రంగి ఇక్కడ. నువ్వు మంగిలి అయితే నాకేంది, ఎర్ర రంగు అంగి అయితే నాకేంది. మయూరి కేరా వరంగల్ ఖబర్దార్. అబ్బా, సర్దార్ గబ్బర్ సింగ్ నేను కూడా చూసిన. నేను అన్నది ఖబర్దార్, సర్దార్ గారు కొట్టిరానా? సరే సరే, ఏదైతే ఏముదిలే గాని అరిసి అరిసి అలసిపోయినా జరా పోయి చాయ్ పెట్టుకురాపో. ఏందే నేను చాయ్ దేవాలా? చాయ్ ఇంట్లో పనోళ్ళు రాకపోతే పాకిస్తాన్ వాళ్ళు వెళ్ళి తీసుకొస్తారా? వెళ్ళి తీసుకురాపో. చూడు పిల్ల, నా సహనాన్ని పరీక్షించకు. పరీక్షలు పెట్టనీకి నేనేమన్నా టీచర్నా? ఏంది ఏంది ఫోన్లే పోరని చూస్తా అంటే నకరలేదు. ఇప్పుడు చెప్పండి, ఎందుకు కొట్టుకుంటున్నారు ఇద్దరు? ఇది ఎవరు అసలు? నేను ఎవరిని అని అరవంగానే క్లాస్ బ్యాక్ చెప్పనీకి ఈయనేమన్నా బాహుబలి కట్టపనా ఏంది? ఏం లేదు ఏం లేదు, ఊరుకో అంటుంది అంతే. అమ్మాయి పేరు మంగ్లీ, మన హారిక ఫ్రెండ్. దాని జాగలో దాన్ని ఉండమని చెప్పు. అబ్బా, ఇది కాశ్మీరు, ఇది ఒక జాగా. ముందు ఇది ఎవరితో చెప్పు. అమ్మాయి పేరు మంగ్లీ, హారిక ఫ్రెండ్. తను ఊరు వెళ్ళిపోతూ కాపు కాయడానికి ఇంట్లో పెట్టింది. ఈ కప్ప మొహంది ఈ ఇంటికి కాపగాతదా? ఇగో కప్ప గిప్ప అన్నావనుకో, కప్పాలం పలిగిపోతుంది. ఏమనుకుంటున్నావు? ఏందో పగలదు కొబ్బరి చిప్ప. రావే చూసుకున్నాము నీ ప్రతాపము నా ప్రతాపము. రానికి నాకేమన్నా భయమా? ఒక్క గుద్దు గుద్దినాననుకో బిడ్డ 64 పళ్ళు రాలిపోతాయి. ఏమనుకుంటున్నావు? నువ్వు ఇట్లా నడుము ఇట్లా దూరతావని తెలిసే ఇద్దరికి కలిపి చెప్పిన. ఇప్పుడు సరిపోయిందా? ముందు దీని ఇంటికే పంపి బాబాయ్. ఏందా నువ్వు నన్ను పంపించేది? చూసుకుంటావా మళ్ళా? చూసుకుంటా పదా.
ఎప్పుడు లేంది ఇంట్లో ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అయిందేంటి? మనం ఇక్కడికి వచ్చింది అందుకే కదా. ఏంటి? మనం ఈ ఇంట్లోకి వచ్చింది నాటకాలు ఆడి ఆస్తి కొట్టేయడానికే కదా. అది సరే, కొత్తగా వచ్చింది ఆ జంగ్లినా మంగ్లినా, దాని గొడవ ఏంటి? 20 years back. ఏంటి ఫ్లాష్ బ్యాకా? అంత టైం లేదు గానీ సింగిల్ డైలాగ్ లో చెప్పు. ఓకే. వన్ ఫైన్ డే, అది ఒక రైనీ డే. చలిలో వణికిపోతున్నా నేను ఒక గోడ చాటుకెళ్ళి దాక్కున్నాను. అనుకోకుండా ఆ గోడ చాటున ఒక ఆడతోడు దొరికింది. ఆ ఆడతోడు గుడిలో చలి కాచుకున్నాను. చలి కాచుకుంటే చలి తీరుతుంది అనుకున్నానే కానీ 20 years తర్వాత ఈ అమ్మాయి రూపంలో వచ్చి మళ్ళీ వణికిస్తుంది అనుకోలేదు. నాకెందుకో నిమ్మిదే అనుమానంగా ఉంది. ఇల్లి గుడ్డిదైతే ఎలాగ బట్టలిప్పి డాన్స్ చేసిందంట. ఏంటి? లేకపోతే ఏంటి, తప్పు చేసింది నేనే ఒప్పుకుంటా ఉంటే మళ్ళీ అనుమానంగా ఉండడం ఏంటి? నేనన్నది ఆ విషయంలో కాదు, మరి ఆస్తి కోసం నువ్వే ఎక్కువ వాటా కోసం దాన్ని పురమాయించావేమో నా డౌట్. మంజు, ఇన్నేళ్ల తెలుగు సినిమా చరిత్రలో విలన్ ని పట్టుకోవడానికి హీరో అబద్ధం ఆడాడేమో గాని విలన్ మాత్రం ఎప్పుడూ అబద్ధం ఆడడు, ఆడలేడు, ఆడబోడు. చాలా నీ సినిమా డైలాగ్ ఆపు. అది ఇక్కడే ఎక్కువ కాలం ఉంటే మన ప్లాన్ కి అర్థమవుతుంది. త్వరగా దాన్ని పంపించే. ఓకే ఓకే ఓకే, దాని సంగతి నేను చెప్తాగా. ఏంటి అట్లా చూస్తారు? డాన్స్ మళ్ళా షురు జాయిరి. రాగే రాగే నా రాకాసే నువ్వే బయటేసే అట్టా గోడేస్తే శివ కాశీ అగ్గి రాజేసి చేస్తే లేసిపోతే మీ డాన్స్ లో మనువాడా, నేను పెట్టిన పాట ఏడుది, మీరు చేసే చెప్పులు ఏంటి? తకిట తకిట 24 తకదిమి తకదిమి 68. పాట మూడు ఎట్లాంటిది, స్పీడ్ ఎట్లాంటిది? ఇదేమన్నా ఐటమ్ సాంగ్ అనుకుంటుర్రా? పోతుల్ లెక్క ఎగర్నికి రొమాన్స్ ఏది, మూతుల్లా కొనుడు ఏది? ఐ వాంట్ రొమాన్స్. రొమాన్స్ యార్ రొమాన్స్. వీళ్ళేంటి వీళ్ళ దగ్గర ఉన్నారు? మంచి లాగత్తా. నువ్వేంటే మీరు గుడ్లు వేసుకొని చూస్తున్నావు? చై డాన్సు. అలాగే. ఏంటా కుప్పి గంతులు? ఏమైంది నీకు? బుద్ధి తక్కువై ఆ మంగ్లీ జంగ్లీతో పందెం కట్ట, అందుకే ఇలా డాన్స్ చేయాల్సి వస్తుంది. ఏంటా పెట్టు? అది నిన్న నైట్ చంద్రుడు వస్తాడని మేము రానన్నది పందెం కట్టాం. నిన్న చంద్రుడు రాలేదు, అదే గెలిచింది. అందుకే అది ఇలా మధ్యలో జరుగుతుంది. నిన్న అమావాస్య, చంద్రుడు ఎందుకు వస్తాడు? బంగారాజా బంగారాజా, ఏంటిది? కళ్ళు నాకు రెండున్నాయి గాని ఇదేంది? అర్థమైంది. ఏమర్థమైంది? ఇవి ఐస్, ఇవి వితౌట్ ఐస్. మరి నంచుకోవడానికి మంచి ఏడా? ఏది? ఏది? పెద్ద మలనెత్త. ఏం చేస్తావు? మంచి. అదే ఏం చేస్తావు అంటున్నా. క్లారిటీ వచ్చింది. చికెన్ 65, మటన్ 65, 45, 75 గుడ్డు. నేనేమన్నా హోటల్కి వచ్చినా లిస్టు చెప్తున్నావు నాకే? నీకు ఎలక తెలుసా? ఏంది ఎల్లక? ఎరికే గిరిగిన తిరుగుతా ఉంటది. దాన్ని ఫ్రై చేసి తీసుకురా. ఏ కోడిని మేకని గొర్రెని తినగాలేంది? ఎలక తింటే తప్పియండి. పోయి వండుపా. ఏంటిది వండవా? నా చేతి వాటం చూసినావా ఎట్లున్నదో? మనం మందేస్తే
ఆ మహేష్ బాబు మాటే వినా వెళ్ళి వండు పో పో. నీ మహేష్ బాబు తెలుసా? ఎక్కడ చచ్చింది? ఒళ్ళంటి నొప్పులమ్మా. చూడడానికి పిట్టంత లేదు, పిచ్చి మాత్రం కావాల్సినంత పట్టడానికి. అది పిట్ట ఏంటి? పుచ్చిపై పారేసిన పుచ్చకాయ మొహం అదిను. అరే సుక్కలు రాత్రి చూడడానికి సిరాకంటే పగలే చూపిస్తాంది. ఏదో ఒకటి చెయ్యాలి. పద టిఫిన్ చేద్దాం. అంటే లేటే అవుతుంది కదా అని. టిఫిన్ కి లేట్ కాదు, మనం వేసే ప్లాన్ కి దాని పేరు ముందు లేట్ పడాలి. కొంచెం లేట్ గా ప్లాన్ చేస్తే సరిపోతుంది అనుకుంటా. లేట్ గా పడాలి అంటే లేట్ గా ప్లాన్ చేసుడు కాదు, దాన్ని లేపేయాలని. ఓ లేటులో అంత అర్థం ఉందా? అంత లేట్ అయింది, తినుకుని ఏం చేస్తాను మీరు? అమ్మో లేటా? దీనికి ఏమైంది? ఏం లేదు, ఆ మంగ్లీ జంగిని ఎట్లా ఇంతకెళ్ళి బయటికి పంపాలా అని ఆలోచిస్తాను అంతే. చూస్తున్నా అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. నెగిటివ్ రోల్స్ చేసి మనకి అది నరకం చూపిస్తుంది. దాన్ని టార్చర్ అంటే ఎలా ఉంటుందో చూపించాలి. ఉప్పు కారం సరిపోయేలా చూసుకోండి. అంటే ఏదో రుచి చూస్తామన్నారు కదా, వంట అనుకున్నాను. వంట కాదు, కడుపు మంట. అరే ఇప్పుడు ఏం చేద్దాం? మీరు దాని మీద కాన్సన్ట్రేషన్ తో ఇంట్లో ఉన్న క్యారెక్టరైజేషన్ మర్చిపోయారు. నిజమే, క్యారెక్టరైజేషన్స్ మర్చిపోయారు. ఎవరు? ఇంకెవరు? ఆ గుండు బాసు వజ్రాయుధం లాంటి ఇంటి వాకిట్లో పెట్టుకొని ఈ ఆలోచనలు ఎందుకు? రఘు వాకిట్లో లేడు, ఇంట్లోనే ఉన్నారు. శనివారం నుండి శంకరుడు కూడా తప్పించుకోలేడనే ఇదొచ్చి నవ్వులు ఊరుకుంది ఏంటి? దీన్ని ఎలా వదిలించుకోవడం? ఓ విలన్లో మోహన్ బాబు, అమరీష్ పూరే, సంపత్ రాజు, ఎంతమంది విలన్లు ఉన్నారు. ఎవరైనా దారి చూపించండి అయ్యా. కొంచెం ఎవరు? రజని. మరి డైరీ లేవి? నాకు డైరీ రాసి అలవాట్లేదు. మరి నీ ఫ్లాష్ బ్యాక్ ఎట్లా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? మాకు తెలుసు. ఆ ఫోటో ఈ ఫోటో చూడు, ఈ మంగ్లీనే నీ లవ్వర్ రంగిని చంపింది. వెళ్ళు గజని, వెళ్ళు వెళ్ళి దీన్ని సంపు. వెళ్ళి దానంత చూడు. అడిగే ఎవరో వచ్చినట్టు ఉన్నారు. నన్ను నీతో తర్వాత మాట్లాడతా, నువ్వు పెట్టెలోకి వెళ్ళిపో, సరేనా? పైలమమ్మా. ఆయన అబ్బా పుయ్యండి, నరం తెగిన పల్లిలో అట్లా చూస్తున్నారు. ఏడుగు బాబు, ఇట్లా వచ్చినాము. బాబు 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 ఏమైంది నీకు? పిచ్చి కుక్క ఏమైనా గడిచిందా? ఏం దేవులాడుతున్నావు బాపు? నాకు చెప్పు, నేను
కట్టే కదా. అవును బాపు, ఈ కట్టెతో ఏం చేస్తావు ఇప్పుడు? పెళ్ళి పెళ్ళ ఎవరిది? నీదే. నాదా? ये चंगली में ये किधर गई रे? सुना? टिडिन 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 टिडिन। దోలదీరిందా నీకు దోలదీరిందా దోలదీరిందా దోలదీరిందా. కాలు సరిగా తిప్పలేదు, స్టెప్ సరిగా వేయలేదని తెగ తిప్పుతున్నావు కదే. ఏది ఇప్పుడు వేయవే డాన్స్? మాతో పెట్టుకుంటే నెల పూర్తి చేయి. నెలకు మర్చిపోయానే. మాతో పెట్టుకుంటే పెట్టుకున్నట్టే నన్ను చెప్పలేవా? ఇప్పుడు మాతో పెట్టుకోకు. పెట్టుకోకు. అంత మంచిగానే ఉంది గాని ఇప్పటిదాకా మంచిగానే ఉన్న ఆయనే ఉన్నట్టు ఉండి గజని లెక్క ఎట్లా మారిపోయి పారైండు. ఆయనకు ఒక డిసార్డర్. ఏ సినిమా చూసినా ఆ క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోతాడు. అంటే గజని సినిమా చూపెట్టింది మీ సంగతి చెప్తా. ఆడదమా పాడదమా కిలకిల